క్రైస్త లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. దినపు యేసయ్య జీవపు మాట నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు చూచే దేవుడు. ఆయన ఆకాశమందు నివాసము చేయుచు ఆయన నేత్రములతో ప్రతి వారిని చూస్తూ ఉండే గొప్ప దేవుడు ఆయన. ఆయనకి మడిగి ఉన్నది ఏదీ లేదు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభువు చెప్తా ఉన్నారు, ఐగుప్తు దేశములో నా ప్రజలు ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, ఆ బాధను నేను నిశ్చయముగా చూసి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎంత బాధపడుతున్నారో దేవుడు చూసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంత కృంగిపోతున్నారో, ఎంత కష్టపడుతూ ఉన్నారో దేవాది దేవుడు చూసి ఉన్నారు. ఏంటి వారి కష్టం? ఐగుప్తు దేశంలో ఉదయాన్నే లేచి ఇటుకలు తయారు చేయాలి, రోజంతా మట్టి తొక్కి ఇటుకలు తయారు చేసి ఇక్కడ వారికి అధికారులకు అప్పగించాలి. సరైన నిద్ర ఉండేది కాదు, సరైన వసతులు వారికి ఉండేవి కాదు, సరి అయిన ఆహారము వారు భుజించేవారు కాదు. ఎంతో కష్టాన్ని, బహు కష్టంగా వారి జీవితాలను కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆ పని చేయలేక, దేహంలో శక్తి లేక అలసిపోయి సొమ్మసిల్లిపోయి బాధల నుంచి, ఈ సమస్యల నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, తప్పిస్తారని ఇశ్రాయేలీయులు కన్యల మధ్యలో ఉన్నారు. అయితే ఆ కన్యల మధ్యలో, ఆ బాధల్లో, ఆ కష్టంలో ఉండి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు దేవునికి ప్రార్థన చేశారో ఆ క్షణమందు ప్రభు వారి యొక్క బాధను చూచి ఉన్నారు. ఇంతకు ముందు కూడా, ప్రార్థన చేయక ముందు కూడా మరి బాధ దేవుడికి తెలుసు. అయితే దేవుడు ఏం చూస్తున్నాడు? నా ప్రజలు నాకు ప్రార్థన చేయాలి, వారి బాధల నుంచి నేను విడిపించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రార్థన ఆలకించిన దేవుడు వారున్న సమస్యల నుండి విడిపించుటకు ఒక దైవ సేవకుని ఏర్పరచుకొని ఐగుప్తు ప్రాంతం నుంచి జీవోత్సవంతో దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఐగుప్తు అనే ఈ లోకంలో ఏ శ్రమల చేత బాధల చేత కఠినమైన పరిస్థితులు నీ కుటుంబాన్ని అలుముకొని ఎవరికి చెప్పుకోలేక, ఒకవేళ మనుషులకు చెప్పుకుంటే హేళనగా మార్చబడి, మనుషులకు చెప్పుకుంటే నీ మొర వారు వెనక ఎంత బాధపడుతున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఉద్యోగము చేసే చోట వారే కావచ్చు, నీ పైన ఉన్నవారే కావచ్చు, నీ కింద ఉన్నవారే కావచ్చు, నీకు బాధకరంగా మారి ఉన్నారా? కుటుంబములో రక్త సంబంధికులే కావచ్చు, నీ ఇంటిలో ఉన్నవారే కావచ్చు, నిన్ను బాధించే వ్యక్తులుగా ఉన్నారా? నీ మీద కఠినంగా ప్రవర్తిస్తున్నారా? నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీ మీద కఠినంగా ప్రవర్తిస్తున్నారా? నిన్ను బాధించేవారుగా ఉన్నారా? నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని. నిన్ను విడిపించే దేవుడు, ఈ శ్రమల నుండి తప్పించే దేవుడు ఆకాశమందు ఉన్నాడని నీవు ఆయనకు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నీ బాధను దేవుడు చూస్తాడు. ఆ బాధల నుండి విడిపిస్తాడు, నీకు ప్రశాంతతను కలిగిస్తాడు, నీకు నెమ్మదిని కలిగిస్తాడు. కనుక మాటలు వింటున్న మనమందరం కూడా జీవితాల్లో సందర్భాల్లో బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. లోకములో అవన్నీ మనం కలుగుతాయి. దేవుడు అనుమతించినవి ఇవన్నీ. కనుక మనకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు
మనం మనుషులకు చెప్పుకోవడం కంటే ప్రాముఖ్యంగా దేవునికి నువ్వు చెప్పుకోగలిగితే ఆయన చూచుతున్న దేవుడు నీ బాధను చూచి ఆ బాధల్లో నుండి విడిపించి నీకు నెమ్మది ప్రసాదించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అక్కడంతా మీరు కాపాడి ఉన్నారు. ఉదయాన్నే లేచి నీ పాదాలు పట్టుకుని ప్రార్థించే కృపను అనుగ్రహించి ఉన్నారు. అయినా ఇదిగో ఈ సమయం అందు ఈ రీతిగా నీ మాటలు వినే ధన్యత నాకు అనుగ్రహించి ఉన్నారు. ఆ బాధను మీరు చూశారు, మీరు విడిపించబోతున్నారు. మీ కొరకు మేము సాక్షులుగా బ్రతకబోతున్నాము. అలాంటి కార్యాలు మీరు ప్రారంభించారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా అవసరాలు తీర్చండి. దినమంతా ప్రయాణ మార్గాల్లో తోడే ఉండండి. దినమంతా క్షేమాలు మా వెంట ఉంచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.